ఒక విధానంతో ఎన్నికను ముందుకు తీసుకొచ్చారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 8 నెలల కాలానికి కూడా జడ్పీటీసీగా గెలుపొందినట్లు కనుక ప్రకటించుకుంటే వీళ్ళు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాకు లేదని నిరూపించుకోవడం కోసం అయితే ప్రజలు మళ్ళీ మభ్య పెట్టడానికి ఇది ఒక అస్త్రంగా ఎన్నుకున్నారనేది మనకు అర్థమవుతుంది. దాంతో వీళ్ళు పుంకాలుగా తప్పులు చేశారు, పోలీసు యంత్రాంగాన్ని వాడుకున్నారు, విరివిగా పోలీసులు మోహరించారు. మనకు మస్తానరావు గారు కూడా ఇందాక కోట్ చేశారు. అక్కడ ఈ జడ్పీటీసీ చిన్న ఎన్నికకు ఇంత పోలీసు బలం, ఇంత హంగామా అధికార పార్టీ చేస్తుందనే దాంట్లో మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటిని కూడా వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి వేణుగోపాల్ గారు దాన్ని వాళ్ళ పార్టీకి మద్దతుగా అనుకూలంగా ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయలాగా మాట్లాడితే కాదు కదా, ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మీడియాను కూడా ఆంక్షలు విధించి ఎంత ఇబ్బందికరంగా చేశారనేది కూడా అది కూడా బయటకు వచ్చింది కదండి. 11 గంటల వరకు మీడియా వల్ల కూడా ఆంక్షలు పెట్టారు పోలీసు వర్గాల చేత. పోలీసులు కూడా విపరీతంగా వన్ సైడ్ గా తమకు అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకొని రామారావు గారు ఒక నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంతమంది పోలీసులు ఎందుకు అని అంటున్నారు? ఆ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్తతలు అవి గతంలో ఉన్నటువంటి అనుభవాలను బేస్ చేసుకుని కూడా అక్కడ ప్రజలు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతమంది ఫోర్స్ని పెట్టుండొచ్చు అని అనుకోవచ్చు కదా. శాంతి భద్రతలు కాపాడితే పర్వాలేదండి. అక్కడ వాళ్ళు చేస్తుంది ఏంటంటే పోలీసులు చెప్తుంది అదే కదా, శాంతి భద్రతలకి వాళ్ళు కొన్ని సెక్షన్స్ కూడా చెప్పారు. 151 సిఆర్పిసి కింద కూడా 24 గంటలు నిర్బంధించే హక్కు ఉంటుంది ఎవరైతే శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తారంటూ కూడా పోలీస్ అధికారులు సేమ్ చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యారికేడ్లు తోసుకుని వచ్చేసారు లోపలికి, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, గొడవలు సృష్టించడానికే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, అక్కడ అడ్డంకులు సృష్టించడానికి వీళ్ళు వచ్చారు కాబట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని పోలీసు అధికారులు చెప్తున్నారు మీడియాతో. ఇక్కడ సిఆర్పిసి లేదండి అసలు. ఇక్కడ మారిపోయినాయి. ఎందుకంటే బిఎస్ఏ, బిఎన్ఎస్ వచ్చినాయి. ఇక్కడ విషయం ఏంటంటే సెక్షన్లు మారిపోయి మరలా అదే తర్వాత 19/1 ఉంది కదండి. 19/1 ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ప్రతి సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వాటిని పోలీసు వాళ్ళు ఎట్లా ప్రమేయం చేస్తారు? ఒక వ్యక్తి యొక్క సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్ ని, ప్రాథమిక హక్కుని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు హరిస్తున్నారు అనేది మనకు తెలుసు కదండి. వాళ్ళు ఏదన్నా మీకు అసాంఘికంగా ప్రవర్తిస్తే వీళ్ళ యొక్క సెక్షన్లు, పోలీస్ సెక్షన్లు పెట్టచ్చు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని నిలువరించడం కోసం ఈ సెక్షన్లన్నీ పెట్టి పోలీసు వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారనే కదా చెప్తుంది. ఎన్నికల కమిషన్ తోటి సహా మొత్తం కూడా హాస్టల్ అయింది ఇక్కడ. అయినా కూడా మా నాయకులు, కార్యకర్తలు పోరాట పట్టణంతోటి ఒకటి చెప్పండి, వైఎస్ఆర్ సిపి నేతలు కొంతమంది ఎన్నికల అధికారులను దుర్భాషలు ఆడారా, ఆడలేదా? వాళ్ళని బెదిరించారా, ఎందుకంటే వీడియోలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి. వీడియోలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి. రామారావు గారు వాళ్ళ నోరు నిర్వహిస్తే కదండి, నోరు కాదండి. వాళ్ళు అసలు ఆ ప్రాంతంలోకి రాకుండా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు వర్గాలు వైసీపీ అంటేనే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం కదా. ఎట్లా కుదురుతుందండి? నేను అడిగిన క్వశ్చన్ మీరు వినలేదు. పోలీస్ అధికారులని కొంతమంది వైఎస్ఆర్ సిపి నేతలు బెదిరిస్తున్నారన్న, దుర్భాషలాడారు, అందుకే మేము ప్రొటెస్ట్ చేశామని ఇందాక నేను రాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ సాకులు చూపిస్తారు చందు గారు. ఇక్కడ మా మీద దాడి చేసి మాకు రక్తగాయాలైతే మా మీదనే కేసులు, అట్రాసిటీ కేసులు, రకరకాల కేసులు పెట్టినటువంటి సంస్కృతి ఒకవైపున క్లియర్ గా కట్టుగా కనిపిస్తా ఉంటే మళ్ళీ ఇటువంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదండి. ఇటువంటి పరిస్థితి ఉండదు అక్కడ. దానికోసమే కదా ఇప్పుడు వాళ్ళ ప్రయత్నము. ఆ పోటీ దగ్గర నుంచి, ఏదైతే నామినేషన్ దగ్గర నుంచి, ఎన్నికలు అనుకున్న దగ్గర నుంచి దొంగ ఓట్లు చేర్పించుకోవడం, మళ్ళా దొంగ ఓట్లని వేయించుకోవడం, ఇవన్నీ కూడా ఒక పకడ్బందీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కాడి నుంచి పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా మభ్యపెట్టి, వాళ్ళని భయపెట్టి వాళ్ళ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. అధికార దుర్వినియోగం ఎంతలా చేయాలో అంత ఎక్కువగా చేశారండి. రైట్ రామారావు గారు, మస్తాన్ గారు ఏమంటారు? జరుగుతుంది ఒకటి, చూపిస్తుంది ఒకటి. సో ఓడిపోతే పరుగు పోతుంది.